ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10వ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు. యోగాసనాల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. మన్యం జిల్లా కేంద్రంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయుష్ శాఖ, పతంజలి యోగా కేంద్రం, బ్రహ్మకుమారీస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో ఐటీడీఏ పీఓసీ విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, ప్రస్తుతం మానవ జీవన విధానాల్లో మార్పులు వచ్చాయని, ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి విష్ణుచరణ్ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ఐటీడీఏ పీఓ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ రంగంలో ప్రజలంతా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. శారీరక శ్రమ తగ్గిందని, అందువలన చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురవుతున్నారన్నారు. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువులలో, పోటీ పరీక్షలలో మానసిక ఒత్తిడి నుండి బయటపడుటకు ఆటలు, యోగా సాధన చెయ్యాలని సూచించారు. పార్వతీపురం దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ అర్షిత మాట్లాడుతూ, టెక్నాలజీ, ఆధునిక సాధనల మూలంగా శారీరక శ్రమ తగ్గిపోయిందని, ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు శారీరక వ్యాయామం చెయ్యాలని, తద్వారా మానసిక, శారీరక సమతుల్యత కలుగుతుందని తెలిపారు. సూర్య యోగా కేంద్రం, పతంజలి యోగా కేంద్రం, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు యోగా, ధ్యానం ప్రదర్శన నిర్వహించారు. అంటే ఒక మనిషి ఒక యాక్టివ్ లైఫ్ ఉండాలి అంటే, ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి అంటే మన బాడీ చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే ఒక బాడీ కొంచెం చాలా ఆరోగ్యకరంగా పెట్టుకోవాలి. దానికి ఎన్నో వేస్ ఉంటాయి. యోగా అనేది చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అంటే యోగా అంటే ఓన్లీ స్ట్రెచెస్ మాత్రమే చేస్తుంటాము అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. బట్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే, యోగాతో ఫ్లెక్సిబిలిటీతో పాటు ఒక స్ట్రెంత్ కూడా మన బాడీకి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ ఉండడం వల్ల మన బాడీ చాలా యాక్టివ్గా, మనం చాలా యాక్టివ్గా ఉంటాం. అండ్ యోగా అంటే ఇందాక చెప్తున్నట్టు వన్ ఆఫ్ ది మెయిన్ కాంట్రిబ్యూషన్స్ టు ద వరల్డ్. మన దేశం నుంచి ప్రపంచానికి మనం చేసే ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ యోగా. బట్ అన్ఫార్చునేట్గా మన దేశంలో చాలా తక్కువ మంది దీన్ని పాటిస్తున్నారు, ఆచరణలో పెడుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సంగతి తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, యోగా అన్నది ప్రతి ఒక్కరు చేయవలసింది. దీనికోసం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అవసరం లేదు. ఒక చిన్న మ్యాట్ చాలు.